ముందుగా వ్యూవర్స్కి ఒక విషయం చెప్పాలి. ఈ వీడియోని పొలిటికల్ యాంగిల్లో చేయలేదు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నాటి నుంచి 2100 వరకు పాపులేషన్ ఫ్లక్చువేషన్స్ ఎలా జరిగాయో, ఎలా జరగబోతాయో చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియోని మొదటి నుండి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశ జనాభా ఎలా పెరిగిందో, ఆ పెరుగుదలలో వచ్చిన సమస్యలు, ఉపయోగాలు ఏమిటో ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని 1975 నుండి ప్రారంభిస్తున్నాను. భారతదేశ జనాభా పెరుగుదలలో ఒక ముఖ్యమైన ఘట్టం ఇక్కడే జరిగింది. భారతదేశంలో 1975 నుండి 77 మధ్యలో ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ విధించడానికి గల రాజకీయ కారణాలు ఏమిటి అన్నది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయట్లేదు. ఈ టైంలో సుమారు 8 మిలియన్ల నుండి 11 మిలియన్ల బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయని అనధికార లెక్కలు చెబుతున్నాయి. అప్పట్లో కుటుంబానికి 8 మంది పిల్లలు, 10 మంది పిల్లలు ఉండడం సర్వసాధారణం. ఎందుకంటే పెద్ద కుటుంబాన్ని ఒక బలగంలా భావించేవారు. బయటి వాళ్ళు పెద్ద కుటుంబంతో గొడవకు వెళ్లాలంటే భయపడేవారు. ఇంకా పెద్ద కుటుంబాన్ని ఒక గౌరవంలో కూడా భావించేవారు. 1961లో దేశ జనాభా 44 కోట్ల వద్ద ఉంది. కానీ కేవలం 10 ఏళ్లలోనే 1971 నాటికి అది 55 కోట్లకు చేరింది. 24% గ్రోత్ రేట్. అది ఇప్పటి వరకు రికార్డు స్థాయి. ఇదే సమయంలో పంటలు సరిగా పండకపోవడం, కరువు, పేదరికం దేశాన్ని గట్టిగా పట్టి పీడిస్తున్నాయి. ఈ భారంతో అధిక జనాభా ఒక గుదిబండలా మారింది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో 80 కోట్లకో 100 కోట్లకో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని భయం వేసింది. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది ప్రధాన సమస్యగా ప్రభుత్వం గుర్తించింది. ఆహారం, ఉద్యోగాలు, హౌసింగ్, హెల్త్ కేర్ అన్నింటిపైన జనాభా ఒత్తిడి పెరుగుతుంది. అంతర్జాతీయంగా కూడా ప్రపంచ బ్యాంకు భారతదేశంపై జనాభా తగ్గించాలని ఒత్తిడి ఉండేది. 1950 నుండి కుటుంబ నియంత్రణ ప్రోగ్రామ్స్ నడిపింది. పోస్టర్స్ అంటించడం, ప్రచారాలు చేయించడం, బర్త్ కంట్రోల్ పిల్స్ ఇవ్వడం, ఇలాంటివి ఎన్ని చేసినా ఇవన్నీ వాలంటీర్గా ఉండేవి. ప్రజల నుండి పెద్దగా స్పందన ఉండేది కాదు. 1975లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత ప్రజా స్వేచ్ఛలు తగ్గిపోయాయి. ప్రతిఘటన చేసే అవకాశం తగ్గిపోయింది. ఈ అవకాశాన్ని ఉపయోగించి ఆమె కుమారుడు సంజయ్ గాంధీ తన 5 పాయింట్స్ ప్రోగ్రాంలో మొదట పేదరికం తొలగింపు, 2 విద్య, 3 చెట్టు నాటడం, 4 మద్యపాన నిషేధం, 5 కుటుంబ నియంత్రణ, ఈ 5 అంశాలను పెట్టాడు. కానీ ఇందులో కుటుంబ నియంత్రణను బలవంతంగా అమలు చేయడమనే పెద్ద ఆపరేషన్గా మార్చారు. ఎందుకంటే ప్రభుత్వం త్వరగా జనాభా వృద్ధి తగ్గిందని చూపించాలి అనుకుంది. రాజకీయంగా ఇది ఒక సక్సెస్ స్టోరీలా కనిపించాలి అని ప్రయత్నించారు. కాబట్టి స్థానికంగా అధికారులకు, పోలీసులకు, వైద్యులకు టార్గెట్స్ ఇచ్చారు. ఎవరు కనబడితే వాళ్ళని బలవంతంగా స్టెరిలైజేషన్ చేయించారు. అయితే వీటిని అమలు చేయడంలో పారదర్శకత కనిపించలేదు. ఎక్కువగా బలి అయిన వారు పేదవారు, అణగారిన వారు, గ్రామీణ ప్రజలు. దీనితో ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం, వ్యతిరేకత వచ్చి ఇంకా కొన్ని కారణాలతో 1977లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ కూడా. అప్పటి ప్రజలకి మళ్ళీ రెండోసారి స్వాతంత్రం వచ్చినట్టు అయింది. ఇదే సమయంలో మన పక్క దేశం అయిన చైనా కూడా ఈ ఓవర్ పాపులేషన్ సమస్యను ఎదుర్కొంది. 1979 నుండి 2015 వరకు 1 చైల్డ్ పాలసీ ప్రకటించారు. ఒక కుటుంబానికి ఒకే బిడ్డ. ఇది చాలా కఠినంగా అమలు చేసేవారు. బలవంతంగా అబార్షన్స్ చేయించడం, బలవంతంగా స్టెరిలైజేషన్ చేయించడం జరిపేవారు. అయితే చైనా అయినా భారత్ అయినా అప్పటి పరిస్థితులను బట్టి దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయించారు. అయితే తరువాత వచ్చిన ప్రభుత్వాలు జనాభా నియంత్రణ కోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. మొదట ఒక కుటుంబము 3 పిల్లలు అని సూచించగా తరువాత ఒక కుటుంబము 2 పిల్లలుగా మార్చాయి. ఈ మార్గదర్శకాలను దేశ ప్రజలు ఎక్కువగా ఆచరణలో పెట్టారు. కానీ అప్పట్లో భయపడ్డదంతా ఏమీ జరగలేదు. వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు, ప్రపంచీకరణ తెచ్చిన అవకాశాలు ఇవన్నీ కలిపి 140 కోట్ల జనాభాను ఒక విలువైన వనరుగా మలిచాయి. భారతదేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. 1970లో జనాభా వృద్ధి రేటు 24% ఉండగా ఇప్పుడు అది కేవలం 0.8% నుండి 0.9% మాత్రమే ఉంది. ఫర్టిలిటీ రేటు కూడా 2.1 కన్నా తగ్గిపోయింది. ఇక పురుషులు, మహిళలు ఇద్దరూ ఉద్యోగాలను నిమగ్నమవడం, వెస్టర్న్ కల్చర్ ప్రభావంతో వివాహ వ్యవస్థపై నమ్మకం తగ్గిపోవడం, ఇలాంటి అనేక కారణాలతో 2050 నుండి భారత జనాభా క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇలా తగ్గుతూ 2100 నాటికి జనాభా 100 కోట్ల లోపే చేరే అవకాశం ఉంది. అప్పట్లో ఈ కంపల్సరీ స్టెరిలైజేషన్స్ జరగకపోయి ఉంటే
2020 నాటికి దేశ జనాభా 150 కోట్లకు చేరుకున్నది. అయితే నిపుణుల అంచనా ప్రకారం ఆ చర్య ప్రభావం చాలా స్వల్పమేనని, ఇప్పుడున్న జనాభా కన్నా ఇంకా కొంచెం పెరిగి ఉండేది అంటున్నారు. ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు.